హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? సో దాన్ని కాస్త ఇంప్రూవ్ చేయడానికి మరికొన్ని వీడియోస్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ క్లాస్ నెంబర్ 2తో వచ్చానండి. సో రీసెంట్గా క్లాస్ నెంబర్ 1లో కొన్ని స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది లెంతీ వీడియో అయిపోవడం వల్ల మీకు కూడా కాస్త ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పార్ట్ 2గా రెండో క్లాస్లో పార్ట్ 3 కూడా ఉంటుందండి. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో దయచేసి పార్ట్ 1 చూడండి. సో అందులో మనకి డిఫరెంట్ నియర్లీ 20 స్కీమ్స్ కొరకు, రియల్లీ 20 స్కీమ్స్ పైగా దానికోసం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. బిఫోర్ దట్, ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లైక్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఎందుకు ఇప్పుడు చేస్తాం, క్లాస్ అయిందా చూద్దాం కదా, బాగుందా లేదో ట్రై చేద్దాం అంటారుగా. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు కంటెంట్ గా నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఫస్ట్ స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా. ఇది నవరత్నాల్లో భాగం అండి. నవరత్నాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడు మొదలైందంటే 15 ఫిబ్రవరి 2019 అండి. 15 ఫిబ్రవరి 2019లో అయితే ఇది స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చండి. అలానే దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే రైతులకి మనకి ఫినాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం అనమాట. ఆర్థిక సహాయం, అంటే ఆర్థిక సహాయం అందించడం. దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఆర్థిక సహాయం అందించడం. అది కూడా ఎవరికండి? రైతులకి. అలానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి, రాష్ట్రం నుండి ఎంతండి? 7,500 రూపాయలు ప్లస్ కేంద్రం నుండి వచ్చిన కేంద్రం నుండి వచ్చిన 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఏ స్కీమ్ నుండి వచ్చిందంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఏంటండి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఈ స్కీమ్ నుండి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం గమనించవచ్చు అనమాట. సో ఈ 6,000తో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం మిగతా 7,500 రూపాయలు కలిపి మరీ 13,500 రూపాయలు, అంటే 7,500 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు, మనకి 13,500 రూపాయలు మూడు విడతలుగా సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి, 3 ఇన్స్టాల్మెంట్గా. సో సో దీనికోసం 2023కి 2024కి గాను మనం మన గవర్నమెంట్ అనేది 4,020 కోట్లు అయితే వెచ్చించడం గమనించవచ్చు ఈ రైతు భరోసాకి మాత్రమే. అలానే 2023కి ఎంత, ఎన్ని లక్షల మంది బెనిఫిట్ పొందారు అంటే 60 లక్షల మంది పైగా బెనిఫిట్ పొందడం అయితే లబ్ధిదారులుగా ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్లు అయితే చెప్పాను కదండి. 7,500 రూపాయలు మేలో ఇస్తారు, తర్వాత 4,000 రూపాయలు అక్టోబర్లో ఇస్తారు, తర్వాత జనవరిలో 2,000 రూపాయలు ఇవ్వచ్చు. ఓకే. సో ఇలా అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకేసారి 13,500 రూపాయలు ఇవ్వడం అనేది ఇవ్వచ్చు కదా అంటే, లేదండి. ఇక్కడ మేలో వ్యవసాయ పనుల కోసం ఉపయోగపడతాయని, అక్టోబర్లో ఉపయోగపడతాయని, జనవరిలో ఉపయోగపడతాయని చెప్పేసి ఇలా ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇవ్వడం. అలానే కాస్త గవర్నమెంట్ యొక్క ఖజానాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ అంటే వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనమాట. ఎక్కువగా ఇది దీనికోసం ఎక్కువగా అంటే పట్టించుకోవడానికి అయితే మనం చూడొచ్చు. అలానే నెక్స్ట్ గమనించినట్లయితే దీని యొక్క అంతర్జాతీయ గుర్తింపు కూడా దీనికి పొందడం అయితే గమనించవచ్చండి. ఎలా అంటే ఆర్బీకేస్, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా. ఈ రైతు భరోసా కేంద్రాలని అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO ఉంది కదా, అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్ పురస్కారానికి ఆర్బీకేలకు, ఈ ఆర్బీకేని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే నామినేట్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఆర్బీకేస్ ఒక రైతు భరోసా కేంద్రాలని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నామినేట్ చేసింది. దేనికోసం? ఛాంపియన్ అనే పురస్కారం. ఛాంపియన్ అనే పురస్కారం ఎవరిస్తారు? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఛాంపియన్ అనే పురస్కారానికి అయితే ఆర్బీకేలకి అయితే నామినేట్ చేసింది. ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. సో ఇదండి రైతు భరోసాకు సంబంధించి. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి, ఇక్కడ చూసినట్లయితే అభయం యాప్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ. దీన్ని సింపుల్గా అభయం యాప్ అని అంటారండి. అభయం యాప్ అని అంటారు.
సో, ఈ అభయం యాప్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 23 నవంబర్ 2020లో స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వుమెన్ సేఫ్టీ అండి. వుమెన్ సేఫ్టీ ఎన్హాన్స్ చేయడానికి, పెంచడానికి, అలానే వాళ్ళ యొక్క భద్రత కల్పించడానికి ఈ యొక్క యాప్ అనేది మనకు ఉపయోగపడుతుందనమాట. ఇది ఐఓటీ ద్వారా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా మనకి వర్క్ అవుతుంది. ఎలా అంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నైట్‌లో అంటే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల, అలానే ఆటో వెహికల్స్ కొన్ని వెహికల్స్ గూడాను ఇది ఇన్‌స్టాల్ చేయడం వల్ల, ఇక్కడ ఎవరైతే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎమర్జెన్సీ టైంలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రీ తద్వారా వాళ్ళు పోలీస్ పోలీస్ ఓకే. పోలీస్ సంబంధించిన సదుపాయాన్ని పోలీసులు వాళ్ళ యొక్క దరిదాపులో రావడం గానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీర్చడం గానీ చేయడం అయితే గమనించవచ్చనమాట. ఇది మొట్టమొదటిసారిగా మనకి విశాఖపట్నంలో అయితే ఇది స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఇందులో భాగంగానే 1000 ఆటో రిక్షాలకు ఈ అభయం యాప్ యొక్క ఐఓటీ కనెక్షన్స్ అయితే ఇవ్వడమే జరిగిందనమాట. ఈ విశాఖపట్నం తర్వాత మనకి విజయవాడ అండ్ తిరుపతి సిటీస్‌లో దీన్ని స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే బడ్జెట్ అలొకేషన్ ఇంతవరకైతే అనౌన్స్ చేయలేదండి. అలానే బడ్జెట్ అలొకేషన్‌తో పాటుగా అంటే ఇంతవరకు ఎంతమంది బెనిఫిట్ పొందారనేదానికి ఇది యాప్ గాబట్టి వి డోంట్ హావ్ ఇన్ఫర్మేషన్ అనమాట. వి డోంట్ హావ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇట్. గవర్నమెంట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు దీనికోసం. ఎంతమంది ఇన్‌స్టాల్ చేశారు? ఐ మీన్ ఎంత పర్టిక్యులర్‌గా అనేది. సో, ఇలా అనుకుంటే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి నెక్స్ట్ మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండి. ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనేది అక్టోబర్ 1, 2021లో మనకి స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చు. అలానే బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి 2023, 2024 గాను 5,000 కోట్ల రూపాయలైతే బడ్జెట్ అనేది దీనికి కేటాయించడం అయితే గమనించవచ్చు. అలానే ఎంతమంది లబ్ధిదారులు పొందారంటే ఇప్పటివరకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. లబ్ధిదారులు ఉన్నారు. బట్ వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ దీనికి సంబంధించినంత వరకు కొంత మనకి మెయిన్‌గా ఉండాల్సింది ఏంటంటే ఫీమేల్‌కి 18 ఇయర్స్, మేల్‌కి 21 ఇయర్స్ అయితే పక్కాగా ఉండాలండి. అలానే వాళ్ళకి ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు రూపంలో వచ్చే అమౌంట్ ఎంత అంటే ఎస్టీ అండ్ ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకుంటే 1.2 లక్షలు. అది ఎస్టీ, ఎస్సీ నార్మల్ వివాహం చేసుకుంటే 1,00,000. బీసీ కులాంతర వివాహం చేసుకుంటే 75,000. అదే బీసీ సాధారణ వివాహం చేసుకుంటే 50,000. వికలాంగులు మ్యారేజ్ చేసుకుంటే 1.5 లాక్. అలానే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 40,000 రూపాయలైతే ఇవ్వడం అయితే మనం గమనించవచ్చనమాట. సో, దీనికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు దీనికి సంబంధించినంత వరకు ఈ ఫిగర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మన నెక్స్ట్ స్కీమ్ చూసినట్లయితే వైఎస్ఆర్ షాదీ కా తోఫా. ఈ షాదీ తోఫా అనేది మీరు గమనిస్తున్నట్లయితే ఈ షాదీ తోఫా అనేది ముఖ్యంగా ముస్లిమ్స్ యువతీ యువకులకి ఉపయోగపడుతుందండి. ముస్లిమ్స్ యువతీ యువతుల కోసం. సో, వీళ్ళకి కావాల్సిందేంటంటే దీనికి అక్టోబర్ 1, 2022లో అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే దీనికి సంబంధించినంత వరకు బడ్జెట్ అలొకేషన్ ఎంతంటే 300 కోట్ల రూపాయలైతే 2023, 2024 గాను దీనికి కేటాయించడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇంతవరకు ఎంతమంది బెనిఫిట్ లబ్ధిదారులు పొందారంటే వి డోంట్ హావ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ చాలా వరకు కూడాను ఈ యాప్ అంటే ఈ స్కీమ్ ద్వారా మనకి అంటే లబ్ధి పొందినట్లు మనకు తెలుస్తుందండి. దీనికి సంబంధించినంత వరకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. అంటే వధువు అనే మహిళ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది కామన్. అలానే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు. అలానే విలేజ్ అయితే నెలకి 10,000 పైన సంపాదించకూడదు. సిటీ అయితే నెలకి 12,000 పైన సంపాదించకూడదు. అలానే 4 వీల్స్ వెహికల్ అనేది కార్ గానీ, బస్ గానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా! సో, 4 వీల్స్ వెహికల్ అనేది ఉండకూడదు. 4 వీల్స్ అంటే మరి లారీ 4 వీల్స్ కాదు, 16 వీల్స్ కదండీ! అది ఉండొచ్చా అని అడగొచ్చు. బట్ 4 వీల్స్ పైన ఎన్ని చక్రాలు ఉన్నా సరే అవి ఉండకూడదు. అలానే 10 ఎకరాలకు మించి భూమి అయితే ఉండకూడదండి. అలానే ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఎంత ఇస్తారంటే దీన్ని షాదీ తోఫా ద్వారా రూ. 1,00,000 ఇవ్వడం అయితే మనకు గమనించవచ్చు. అలానే ఎప్పుడంటే ఇస్తారంటే మొదటి వివాహానికి మాత్రమే ఈ పథకానికైతే చెల్లుతుందండి. ఎందుకంటే ముస్లిమ్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ మ్యారేజ్ అనేది వెరీ కామన్‌గా ఉంటుంది. సో, అందుకోసం మొదటి వివాహానికి మాత్రమే ఈ పథకం చెల్లుతుంది. అలానే వితంతువుకి మినహా అలానే మొదటి వివాహానికి మాత్రమే ఈ పథకం అయితే చెల్లించడం గమనించవచ్చు. వితంతువు కూడాను అంటే వితంతువు అయ్యి ఉండి నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. అలానే ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్ లోపు అనేది ఇక్కడ ప క కన్జంప్షన్ ఉండాలి. అది దాటితే గాని ఈ పథకానికి వర్కౌట్ కాదనమాట. వాళ్ళకి ఎక్కువ డిస్‌క్వాలిఫై అయిపోతారు. అలానే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే ల్యాండ్. ఓకే. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ గృహ ల్యాండ్ అంటే రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంటే మాత్రం వారు ఈ షాదీ తోఫాకి అనర్హులు. అంటే డిస్‌క్వాలిఫై అవ్వడానికి
అవకాశాలు ఉన్నాయండి. సో, దీనికి సంబంధించినంత వరకు ఇదండి. అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ అమృత హస్తం అనమాట. అమృత హస్తం అనేసరికి ఇది పోషకాహార లోపం తగ్గించడానికి, అలానే రక్తహీనత లోపం తగ్గించడానికి, శిశు మరణాల రేటు తగ్గించడానికి మనకి ఈ వైఎస్ఆర్ అమృత హస్తం అనే ఒక స్కీమ్ అయితే మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అయితే ఎప్పుడండి 30th ఆగస్ట్ 2019లో ఏ జిల్లాలంటే మన ఉత్తరాంధ్ర నుండి విశాఖపట్నంలోను, రాయలసీమ నుండి కర్నూలు, అలానే మన కోస్తా జిల్లాల నుండి పశ్చిమ గోదావరిలో స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. సో, దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదు. అలానే ఎంతమంది లబ్ధి పొందారో కూడా రిలీజ్ చేయలేదు. బట్ దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి గర్భిణీ అండ్ పాలిచ్చే మహిళలకి పోషణకు ఏపీలో స్పాట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. దీనికి మెయిన్ మోటో వచ్చేసరికి ఏంటంటే పోషకాహార లోపం అనేది తగ్గించాలి. అందరూ కూడాను అంటే తల్లి వాళ్ళ యొక్క ఎవరైతే డెలివరీ ఉంటారో, వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడాను న్యూట్రియంట్స్ ఫుడ్ అనేది అందించాలి. రక్తహీనత మాత్రం తగ్గించాలి. అలానే శిశు మరణాల రేట్ అనేది తగ్గించాలనేది వీటి యొక్క మెయిన్ థీమ్‌గా మనం భావించవచ్చండి. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ పొలం బడి అండి. ఇది చాలా చాలా ఇన్నోవేటివ్ స్కీమ్ అనమాట. ఎలా అంటే 2021 నుండి అయితే రైతు భరోసాకి అదనంగా రైతు భరోసాతో పాటుగా ఆర్‌బీకేని అనుసరించి రైతు భరోసా కేంద్రాలను అనుసరించి ఈ పొలం బడి అనే ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ అయితే అంటే రూపొందించడం అయితే జరిగిందనమాట. ఇది పొలం బడి అంటే పేరులోనే ఉంది. పొలం కోసం బడిలా చెప్పేదనమాట. టీచ్ చేసేది అని అర్థం. ఓకే. అంటే ఎవరైతే ఆర్‌బీకేలో ఉంటారో, రైతు భరోసా కేంద్రాల్లో ఎవరైతే ఉంటారో, ఆ మేడం గాని, ఆ సార్స్ గాని ఫీల్డ్‌లోకి వెళ్ళి ఎలా వర్క్ చేయాలి? ఎంత ఫెర్టిలైజర్స్ వాడాలి? అలానే ఏ మెథడ్స్ యూజ్ చేస్తే ఎక్కువగా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. అలాంటి ఒక టెక్నిక్స్ గాని, అలానే ఒక ఫెర్టిలైజర్స్ ఎలా వాడాలి? పెస్టిసైడ్స్ ఎలా వాడాలి? అవన్నీ కూడాను చెప్పడమే దీని యొక్క పొలం బడి యొక్క మెయిన్ మోటివ్స్ అనమాట. దీని బడ్జెట్ అలొకేషన్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎంతమంది బెనిఫిట్ పొందారో కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదండి. ఎన్ని వారాల ట్రైనింగ్ ఉందంటే 14 వారాల ట్రైనింగ్ ఉంటుంది. అలానే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎలా వాడాలో చెప్తారనమాట. అలానే విత్తనాలు, ఎరువులు అందించడానికి కూడా వీళ్ళు సహాయపడతారు. అలానే ఎకలాజికల్‌గా డ్యామేజ్ పొందకుండా అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వైస్‌గా దెబ్బతీయకుండా, ప్రకృతిని దెబ్బతీయకుండా, జీవవర్ణాన్ని పరిరక్షిస్తూ ఒక సేంద్రియ సాగు ఎలా చేయాలో కూడాను ఈ పొలం బడి అనేది నేర్పడం అయితే మనం గమనించవచ్చండి. సో, అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి మనకి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అండ్ రైతు భరోసా కేంద్రాలు ఆర్‌బీకేస్ అంటాం కదా! మొత్తం ఆర్‌బీకేలు 2021కి 10,778 ఆర్‌బీకేలు ఉండడం అయితే గమనించవచ్చనమాట. ఇది ఎప్పుడంటే మే 30, 2020లో ఆర్‌బీకేల చొరవతోటి అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అనమాట. ఈ ఫెర్టిలైజర్స్ గాని ఇవన్నీ గూడాను అక్కడ టెస్ట్ చేసి వారు రైట్ ఆర్ రాంగా సాయిల్ టెస్ట్ చేయడం అవన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. ముఖ్యంగా స్టార్టింగ్‌లో 17 ఆర్‌బీకేల ద్వారా మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. దీనికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ అయితే ఇంతవరకు లేదు. అలానే ఎంతమంది బెనిఫిట్ పొందారో కూడాను ఇంతవరకు గవర్నమెంట్ అనేది సర్టెన్ డేటా అయితే ఇవ్వడం అయితే లేదనమాట. అందుకోసం మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ 9 అవర్స్ ఫ్రీ పవర్ సప్లై అనమాట. ఇది ఎప్పుడంటే జూన్ 14, 2021లో ఇది స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. పగటిపూట పగటిపూట 9 గంటలు ఉచిత ఓకే. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనమాట. దీని యొక్క పగటిపూట మెయిన్. సో, అలానే దీనికి సంబంధించినంత వరకు బడ్జెట్ అలొకేషన్ ఎంతంటే 4,500 కోట్ల రూపాయలు దీనికోసం 2023, 2024 గాను మన రాష్ట్ర ప్రభుత్వం అయిన వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది అదే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే దీనికోసం 4,500 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అయితే మనం గమనించాలి. అలానే రైతులకి దాదాపుగా 50 లక్షల మంది దీనికి సంబంధించినంత వరకు 50 లక్షల మంది దీనికి సంబంధించినంత వరకు మనం దీనికి ఈ పర్టిక్యులర్‌గా స్కీమ్ కోసం 50 లక్షల మంది అయితే బెనిఫిట్ పొందారు. ఈ పర్టిక్యులర్ స్కీమ్ ద్వారా. మెయిన్ దీని యొక్క మోటో వచ్చేసరికి వైఎస్ఆర్ 9 అవర్స్ ఫ్రీ పవర్ సప్లై ఇది. పగటిపూట ఉచితంగా రైతులకి 9 గంటలుగా కరెంట్ సదుపాయం అందించడమే దీని యొక్క మెయిన్ మోటోగా మనం చెప్పుకోవచ్చండి. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. ఈ ఉచిత పంటల బీమా పథకం అనేది మనం చెప్పుకోవచ్చండి. ఉచిత పంటల బీమా పథకం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 నుండి స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించిన 2023, 2024 గాను బడ్జెట్ అలొకేషన్ అంటే 1,600 కోట్ల రూపాయలు. అలానే దీనికి సంబంధించినంత వరకు 2023కి 44.45 లక్షల మంది అయితే దీనికి లబ్ధి పొందడం అయితే గమనించవచ్చు. అలానే ఇక్కడ గమనిస్తే రిజిస్ట్రేషన్‌కి రూ. 1 తీసుకుంటారండి. అలానే దీనికి సంబంధించినంత వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలంటే వారు ఆంధ్రప్రదేశ్
నివాసిగా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, దీనికి సంబంధించినంత వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలి, రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి, పాస్బుక్స్ ఉండాలి. ఇవన్నీ ఉండి మనకి దగ్గరలో ఉన్న సచివాలయంలో దీనికి సంబంధించిన నమోదు చేసుకోవడం అయితే మనం గమనించుకోవచ్చండి. దీన్ని ఉచిత పంటల బీమా పథకంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పేసి. రియల్లీ అంటే మనకి ఈ రైతులకు సంబంధించినంత వరకు ఎన్ని పథకాలు పెట్టినా సరే వాళ్ళకి చేరే విధంలోనే ఉంటుందండి. బికాస్ వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ స్కీమ్స్ ఆన్ ద బోర్డ్, ఆన్ ద పేపర్, బట్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో ఆన్ ద పేపర్ వీఆర్ ప్రొవైడింగ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ టు దెమ్ అంటిల్ ఇట్ రీచెస్ టు దెమ్. ఆ రీచ్ అయినంత వరకు కూడాను ఇది పెద్ద మంచి పథకంగానే భావించవచ్చు. బట్ చాలామందికి రీచ్ అవుతుంది కూడాను. ఇట్ వాస్ రియలీ ప్రివిలేజ్ టు సేల్ దిస్ ద ఉచిత పంటల బీమా పథకం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద ఎంటైర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇట్ చాలామంది రైతులు కూడాను ఉపయోగపడడం అయితే గమనించవచ్చు. అందులో మన బాబాయ్ ఉండొచ్చు, మన పెద్దనాన్న మనం ఉండొచ్చు, అలానే మన నాన్నగారైనా ఉండొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జలకాలండి. వైఎస్ఆర్ జలకళ అనేది 2020 సెప్టెంబర్ 28న అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ బడ్జెట్ అలొకేషన్ అయితే చెప్పలేదు. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 17,047 బోర్వెల్స్ అయితే వేయడం అయితే మేము గమనించవచ్చు అని చెప్తుందనమాట. అలానే ఎంతమంది బెనిఫిట్ పొందారంటే దీనికి సంబంధించినంత వరకు పర్టికులర్గా ఎక్కడ కూడాను పర్టికులర్ డేటా అయితే లేదనమాట. దీనికి మెయిన్ మోటో వచ్చేసరికి నీటి కొరత తగ్గించడం, అలానే వ్యవసాయ సంబంధం నీటి కొరత తగ్గించడం, ఉచిత బోర్వెల్స్, పంప్ సెట్, ఇన్స్టలేషన్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడాను అందించడం అనేది దీని యొక్క మెయిన్ మోటోగా మనం చెప్పుకోవచ్చండి. ఎవరిదంటే వైఎస్ఆర్ జలకళ కోసం. ఎప్పుడంటే 2020 సెప్టెంబర్ 8వ తేదీన. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీఎస్సి సంబంధించినంత వరకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినంత వరకు ప్రతిదీ కూడా కొన్ని క్లాసెస్ అనేది మన ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయండి. దయచేసి వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఎవరైతే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఇగ్నోర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా డిలేగా ఉంటుంది. అలానే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయకుండా చూస్తున్నారు. మీరు చూసేటప్పుడు జస్ట్ లైక్ చేయండి, మీ నుండి కోరుకునేది అదే. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి దిశ యాక్ట్. సో దిశ యాక్ట్ వచ్చేసరికి 13 డిసెంబర్ 2019లో అయితే ఈ యాక్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే గమనించవచ్చు. దీనికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ అయితే ఇంతవరకు లేదు. అలానే ఎంతమంది లబ్ధి పొందారో కూడా దీనికి సంబంధించినంత వరకు లేదనమాట. బట్ దీనికి ఈ దిశ యాక్ట్ రావడానికి కొన్ని బిల్స్ అనేది అమెండ్ చేయడం జరిగింది. ఆ బిల్స్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ 1840, అలానే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అనేది ఈ రెండు అమెండ్ చేసుకుని దిశ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. సో దిశ యాక్ట్ వల్ల ఏం మారిందా అంటే లేదండి, ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన ఒక మార్పు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇది మనకి ఇప్పుడు ఏమైనా తప్పు జరిగింది అనుకోండి, ఇప్పుడు ట్రయల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ హియరింగ్ అని చెప్పేసి కోర్టులో నానా రకాలుగా తిరుగుతూనే ఉంటాయి కదా. సో అలా కాకుండా ఎవరైతే స్త్రీలకి, మన అక్క చెల్లెలకి, మన 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 వాళ్ళకి ఎవరైనా ఎదవలు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు సో వాళ్ళకి మనం ఈ ప్రొసీజర్ అనేది ఈ జడ్జిమెంట్ పీరియడ్ అనేది తగ్గించి 21 రోజుల్లోనే వాళ్ళకి జడ్జిమెంట్ అందించేటట్లు చేయడమే ఈ యొక్క దిశ యాప్ యొక్క మెయిన్ మోటో అండి. అలానే ఇప్పటికైతే మాత్రం దిశ యాక్ట్ రాకముందు అయితే మాత్రం 4 మంత్స్ అనేది నిర్భయ యాక్ట్ ప్రకారం 2018 నిర్భయ యాక్ట్ ప్రకారం 4 మంత్స్ అయితే తీసుకునేది. బట్ దిశ యాక్ట్ ప్రకారం 21 రోజుల్లోనే జడ్జిమెంట్ రావాలి అనేది దీని యొక్క మెయిన్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చండి. అది దిశ యాక్ట్ యొక్క మెయిన్ థింగ్. ఎప్పుడంటే 19 డిసెంబర్ 2019 అండి. 13 డిసెంబర్ 2019లో అయితే రావడం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 26 అక్టోబర్ 2021లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎప్పుడంటే 26 అక్టోబర్ 2021. దీనికి సంబంధించినంత వరకు 2023కి 2024కి 2023-2024 గాను ఈ 2134 కోట్లు అయితే దీనికోసం వెచ్చించడం అయితే గమనించవచ్చు. అలానే దీని యొక్క ఎంతమంది లబ్ధి పొందారంటే ఖచ్చితమైన సంఖ్యలో లేదు. సో అందుకోసం దీనికోసం పెట్టలేదు. బట్ రిగార్డింగ్ ఈ అంతర్సేవా పథకం కింద 10,750 కమ్యూనిటీ రిక్రూట్మెంట్ సెల్స్ అనేది సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. దీనికి సంబంధించినంత వరకు టోల్ ఫ్రీ ఎంత అంటే 155-251 అనే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అండి. సో ఇదండి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క
పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ నియర్లీ మనం గమనించినట్లయితే ఈ 3 వీడియోల్లో కలిపి, అంటే ఇది మూడో వీడియోలో కూడా వస్తుందండి. మొత్తం కలిపి 50 పైన స్కీమ్స్ కోసం అయితే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. సో దయచేసి ఈ వీడియోని చూసిన తర్వాత అలా ఇగ్నోర్ మాత్రం చేయొద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్కి ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 అలానే మన ఎస్ఐ అలానే సచివాలయం అలానే ఏ ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ లీవింగ్ దిస్, మన క్లాసులో ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రూపంలో అయితే మాత్రం ఈ స్కీమ్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో పార్ట్ 3 రూపంలో ఈ 3 చూసారనుకోండి, మీకు స్కీమ్స్ నుండి ఎలాంటి మార్క్స్ కూడా పోవు. ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి ఉపయోగపడుతుందండి. దయచేసి చూడండి. అలానే మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఎలా ఫామ్ అవుతాయి కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇలా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలానే మన మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినంత వరకు మోడల్ పేపర్స్ క్లాసెస్, సొసైటీ సంబంధించింది, ఏపీ జాగ్రఫీ సంబంధించింది, అలానే హిస్టరీ సంబంధించిన క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడాను అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. దయచేసి గో అండ్ వాచ్ ఇట్, హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్, దెన్ యూ విల్, ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ ప్లీజ్ try to subscribe, and you have to do the subscribe to the Vitamin IAS YouTube channel, and please like this video. Please like this video. Thank you so much. Jai Hind.